2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్లో ఆడిన భారత జట్టులో రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ మ్యాచ్ తర్వాత 14 నెలలుగా వీళ్ళు పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టీ20 మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ పునరాగమనం చేశారు. కానీ కేఎల్ రాహుల్ కు మాత్రం చోటు దక్కలేదు. మరి అతనికి విశ్రాంతినిచ్చారా లేదా టీ20లకు పూర్తిగా విస్మరించారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మరి పొట్టి ఫార్మాట్ లో రాహుల్ భవిష్యత్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మన క్రికెట్ లవర్స్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు రోహిత్, కోహ్లీ జట్టులోకి రావడంతో ఈ సంవత్సరం జూన్ 1న ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచ కప్ లోను వీళ్ళిద్దరూ వాడటం ఖాయంగా కనిపిస్తుంది. మరి కేఎల్ రాహుల్ విషయంలో బీసీసీఐ వైఖరి ఏంటన్నది ఇంకా అర్థం కావడం లేదు. ప్రజెంట్ టీ20 జట్టులో ఇమడలేమన్న ఉద్దేశంతో అతన్ని పూర్తిగా దూరం పెట్టారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేల్లో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2 టెస్టుల్లోనూ మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడాడు. ఇక ఈ నెల 25 నుంచి ఇంగ్లాండ్ తో కీలకమైన 5 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా, సిరాజ్ తో పాటు రాహుల్ కు కూడా విశ్రాంతినిచ్చారా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 2022 టీ20 ప్రపంచ కప్ లో రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లీ భారత్ టాప్ 3 ఆర్డర్ గా ఆడారు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురులో కేఎల్ రాహుల్ ను మాత్రమే ఎంపిక చేయలేదు. అతనిపై పూర్తిగా వేడి వేశారా లేదా ఈ సిరీస్ కు మాత్రమే దూరం పెట్టారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రజెంట్ ఇండియన్ టీ20 టీంలో రాహుల్ కోసం ఖాళీ లేదని చెప్పవచ్చు. టీ20లో అతను ఎక్కువగా ఓపెనర్ గానే ఆడాడు. ఇప్పటి వరకు 72 ఇంటర్నేషనల్ టీ20లో 37.75 యావరేజ్ తో 2265 పరుగులు చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ 139.12 గా ఉంది. అతని పేరు మీద 2 సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ రూపంలో రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పోటీ ఉంది. దీంతో రాహుల్ కు ఓపెనర్ గా అవకాశం దక్కట్లేదు. ఇటీవల వికెట్ కీపర్ గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా 3 ఫార్మాట్ లోనూ ఆడాలనే కోరికను రాహుల్ వ్యక్తం చేశాడు. వన్డేల్లో అతను అదే స్థానంలో ఆడుతున్నాడు. మరోవైపు టీ20లో వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల స్థానాలకు తీవ్రమైన పోటీ ఉంది. సంజు శాంసన్, జితేష్ వికెట్ కీపర్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. మరోవైపు పంత్ ఐపీఎల్ తో పునరాగమనం చేసి ఆకట్టుకుంటే అతనే జట్టు మెయిన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతాడు. ఈ నేపథ్యంలో రాహుల్ కు చోటుండే అవకాశం ఉండదు. ఇక టీ20లో అతను నిలకడగా రాణించట్లేదు. గత టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా ఆడిన రాహుల్ 6 మ్యాచ్లో కేవలం 128 పరుగులే చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ 120.75 గా ఉంది. 2022లో ఆడిన 16 టీ20లో 28.93 యావరేజ్ తో 434 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక టీ20 ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టులోకి వచ్చేలా రాహుల్ కు ఐపీఎల్ ఒక మంచి అవకాశంగా మారనుంది. ఈ ఐపీఎల్ లో కనుక అతను మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇచ్చినట్లయితే వచ్చే టీ20 వరల్డ్ కప్ లో అతన్ని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాకుండానైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తీసుకునే అవకాశం ఉంది. మరి కేఎల్ రాహుల్ గురించి మీ అభిప్రాయం ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన క్రికెట్ లవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.